హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే దేవుళ్ళని కడుగుతున్నాము ఊర్లో. నా పెళ్ళైన కానుండి ఫస్ట్ టైం ఉగాది పండగ చేయడం అయితే ఊర్లో. ఎప్పుడు ఇక్కడే చేసుకునేది. మామయ్య అత్తమ్మ చనిపోయినందుకైతే 2 సంవత్సరాల నుంచి మేము పూజ చేయలేదు. అందుకని చెప్పి 15 రోజుల కింద అయితే ఆకిల్దారి చేసుకున్నాము. రేపు పండగ అనగా అయితే మైలలు తీసుకున్నాము. మైలలు అంటే మీ సైడ్ కూడా ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే మైలలు తీసుకుంటాము, పట్నాలు వేసుకున్నాం కాబట్టి. ఒక బిందె నిండా నీళ్ళు తీసుకోవాలి. 5 బావుల నీళ్ళు, 5 పత్తిర్లు, కొన్ని ఆవు పాలు, కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. దేవుళ్ళని కడుక్కోనికి నీళ్ళు తీసుకున్నప్పుడైతే అదే రోజే ఎల్లమ్మలకు కూడా ఒక పొద్దునను, ఉగాది రోజే లాస్ట్ కాబట్టి ఎల్లమ్మలను బుధిస్తున్నాను నేనైతే. మా బాబు పెయింటింగ్ అంతా వేసినాక గద్దెలు కూడా బుధించుకున్నాము. దేవుని రూమ్ మొత్తం పెయింటింగ్ వేసుకున్నాము. గద్దెలు బుదియనాకైతే కొంచెం ఆవు పేడ తీసుకొని బుదియాలి. కాకపోతే నేనైతే ఆవు పేడ అప్పుడు దొరకలేదు కాబట్టి బుదియలేదు. మామూలుగా జాజు రుద్దినను. ఫోటోలకైతే కొంచెం గంధం పెట్టి పూజించినాను. విగ్రహాలను కూడా అట్నే పూజించుకోవాలి. ఇదైతే ఎల్లమ్మ బాండువా చిన్నగా తీసుకున్నా నేను. సైజ్ చిన్నగా ఉంటే గద్దెల మీద పడుతుంది అని చెప్పి 7 అంతరాల బోనము బాండువా పట్నాలు వేసుకున్నప్పుడు తీసుకున్నాము. ఆ ముంతలు అవేమో అత్తమ్మ ఉన్నప్పుడే. ఎల్లమ్మకైతే అన్ని బొట్లు పెట్టుకోవాలి. మల్లన్న దేవునికి అయితే పూత పోసుకోవాలి. మాకు 2 దేవుళ్ళు ఉన్నారు. అన్నిటినే పూజించుకోవాలి. ఇదే పెద్ద ప్రాసెస్. చాలా టైం పడుతుంది. మాట్లాడకుండా చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తానికైతే మా దేవుళ్ళను అలంకరించినాకైతే ఇట్లా అయినాయి. చూడండి ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుందా చూడండి ఒకసారి.